ఇలా చేయగలుగుతామా? లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా అసలు ఇవ్వగలుగుతారా అనే పరిస్థితి నుంచి కాదు, ఇది సాధ్యమే అని ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాలను తీసుకొని రావడం, గ్రామ స్థాయిలోనే ప్రతి 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావడం, వీటి అన్నిటి ద్వారా పారదర్శకంగా లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేయడం అన్నది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ కూడా లిఖించతగ్గ విషయంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇది ఒక గొప్ప మార్పుగా కూడా గుర్తుండిపోతుంది. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా జరిగింది. ఇవి ఒకటే కాకుండా గ్రామాలు మారాయి, గ్రామాలలో పరిస్థితులు మారాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, హాస్పిటళ్ళు బాగుపడ్డాయి ఎప్పుడూ చూడని విధంగా, వ్యవసాయం బాగుపడింది ఎప్పుడూ జరగని విధంగా, మహిళలకు విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ కూడా జరగని విధంగా, కంటికి కనిపించే విధంగా మార్పులు చోటు చేసుకుంటూ విమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చెప్పి చేసి చూపించిన ప్రభుత్వంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడగలిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటి అన్నిటి వల్ల కూడా ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులన్నిటి వల్ల దేవుడు ఆశీస్సులతో మళ్ళీ 2-3 నెలల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకొని పోయే అడుగులు కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 13th మే, ఇది హిస్టారికల్ డే. ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు 47 రోజులు ఉంది. 47 కాదు, 57 రోజులు. 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగ రాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కావరెగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఇంకా మీకు ఏ డౌట్ అవసరంలా ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలని అభిమానం ఉంది, వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడు, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడు, ఎక్కడ కేసు పెడతాడు, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరూ భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ, దాంట్లో కీలక పాత్ర మీది, అడ్వకేట్స్ది. ప్రతి ఒక్క బార్లో మీరు ఉండాలి, ప్రతి ఒక్క ఊర్లో మీరు ఉండాలి. మామూలు వ్యక్తులు చెప్పేదానికి, ఇంటలెక్చువల్ చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందులో లాయర్లు అయితే ఇంకా బాగా నచ్చజెప్పే శక్తి మీకుంది. న్యాయమూర్తుల్ని మీరు నచ్చజెప్తా ఉంటారు ఆర్గ్యుమెంట్స్ ద్వారా. ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని కాపాడడానికి మీరే ఎక్కడికక్కడ ప్రచారాన్ని చేసే పరిస్థితి రావాలి. అది మనం చేసుకుందాం. ఎందుకు నేను ఒకే ఒక విషయం వాళ్ళందరినీ గుర్తు చేసుకోమని కోరుతున్నా, మేధావులందరినీ కోరుతున్నా. నాకు ఏ మాత్రం అనుమానం లేదు,
2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా లేకపోతే నెంబర్ 2గా ఉంటాం. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1గా ఉంటారు. ఏ దేశమైనా వెళ్ళండి, ఆ దేశంలో మన వాళ్ళే ఉంటారు. అదే సమయంలో మొత్తం తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కడ కూడా ప్రపంచం అంతా. మనందరి ఆకాంక్ష అభిమతం ఒకటే, భారతదేశం ముందుకెళ్ళాలి, ఈ అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలి. ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శం కావాలి. పేదరికం లేని సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో కూడా పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే మళ్ళీ కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేయడం, ఈ 3 రాజకీయ పార్టీల వల్లనే సాధ్యం. ఈ విషయం గ్రామంలో ఈ రోజు నుంచి మీరు కాఫీ తాగినా, టిఫిన్ తిన్నా, బస్సులో ఎక్కినా, లేకపోతే కారులో కూర్చున్నా దీని మీద ధ్యాస పెట్టమని, కాన్సన్ట్రేట్ చేయమని మరొక్కసారి కోరుకుంటూ